వెల్కమ్ టు టాప్ 4 ఎట్ 4 PM న్యూస్. నేను సింధూర. ఇక 4 PM టాప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఇవాల్టి రాజకీయ పరిణామాలను ఓసారి చూద్దాం. రాష్ట్రంలో కారు జోరందుకుంది. ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల ముందుగానే రజతోత్సవ సంబరాలు మొదలయ్యాయి. అటు అధికార కాంగ్రెస్ పార్టీ నేతల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మరోవైపు థాయిలాండ్, మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. ఇక ఇవాల్టి టాప్ 4 న్యూస్ ఒకసారి చూద్దాం. ఇవాల్టి టాప్ 1 న్యూస్. ఆదిలాబాద్ జిల్లా ముక్రాకేలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి అంటూ టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 2 న్యూస్. నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అంటూ టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 3 న్యూస్. థాయిలాండ్, మయన్మార్లో భారీ భూకంపం అంటూ టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఇక టాప్ 4 రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు అంటూ ఇవాల్టి టాప్ 4 న్యూస్ అయితే చూసాం. ఇక మళ్ళీ ఒకసారి టాప్ 4 న్యూస్ చూద్దాము. టాప్ 1 ఆదిలాబాద్ జిల్లా ముక్రాకేలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి అంటూ టాప్ 1 న్యూస్ చూసాం. ఇక టాప్ 2 నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా అంటూ టాప్ 2 న్యూస్ చూసాం. ఇక టాప్ 3 థాయిలాండ్, మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. దానికి సంబంధించిన టాప్ 3 న్యూస్. ఇక టాప్ 4 రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు అంటూ ఇప్పటి వరకు ఉన్న టాప్ 4 న్యూస్ అయితే చూసాం. ఇక టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామం ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అని నినదిస్తోంది. జై కేసీఆర్, జై హో బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తుతోంది. ఈ మేరకు ముక్రాకేలో నెల రోజుల ముందే బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు ప్రారంభమయ్యాయి. గ్రామంలో ఎక్కడ చూసినా పండగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో ముక్రాకే కలకలలాడుతోంది. కాంగ్రెస్ పాలనలో అంతా ఆగమైందని, కేసీఆర్ తోనే తెలంగాణ భవిష్యత్తు అని గ్రామస్తులంతా తేల్చి చెబుతున్నారు. మళ్లీ వచ్చేది కేసీఆరేనంటూ నినదిస్తున్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా ముక్రాకేలో బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రాకేలో ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అని గ్రామస్తులంతా కూడా నినదిస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27వ తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు తెలంగాణ ప్రజలు పల్లె పల్లెన ఈ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తు సంబరాలు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా, తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటికే సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుపుకోవాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీ 25వ ఆవిర్భావ దినోత్సవాన్ని ముందస్తుగా ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ముందస్తు సంబరాలు జరుపుకుంటున్న తొలి తెలంగాణ పల్లెగా ముక్రాకే గ్రామం నిలుస్తుంది. పచ్చని పంట పొలాల్లో గులాబీ జెండాలను కట్టి గ్రామంలోని మహిళలు, యువకులు, గ్రామస్తులంతా కలిసి కేసీఆర్ చిత్రపటాలను, ఫ్లెక్సీలను పంట పొలాల్లో ఏర్పాటు చేసి ఔరేక్ దక్క కేసీఆర్ పక్క అంటూ నినాదాలు చేస్తూ, జై తెలంగాణ నినాదాలు చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ నినాదాలు చేస్తూ గ్రామంలోని పంట పొలాలన్నీ మొత్తం గులాబీమయంగా మారిన పరిస్థితి కనబడింది. గ్రామంలో ఓ పండగ వాతావరణం కనబడింది. ఎక్కడ చూసినా కానీ గులాబీ జెండాలతో గ్రామం మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొన్నది. గత వారం రోజుల క్రితమే ఈ గ్రామస్తులు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఖర్చుల కోసం 1,02,300 రూపాయలను విరాళం కింద పార్టీకి అందించిందని, గ్రామంలో ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు గత 10 ఏళ్ల కాలం తాము పొందామని, అందుకే తాము సదా బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని, అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి వరంగల్ నిర్వహించే ఈ భారీ బహిరంగ సభకు గ్రామం నుంచి ఇంటి కుక్కరు కూడా
ఒక్కొక్కటి చొప్పున Right, వెళ్ళి కూడా రాజు. తీర్మానం చేయడం జరిగిందని, తాము జీవితాంతము బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి రుణపడి ఉంటామని, అందుకే బీఆర్ఎస్ పార్టీ ముందస్తు సంబరాలను జరుపుకోవడం జరిగిందని గ్రామంలో తెలపడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకేలో పండుగ వాతావరణం నెలకొంది. నెల రోజుల ముందే బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలైతే ప్రారంభమయ్యాయి. కేసీఆర్ ఫ్లెక్సీలు, గులాబీ జెండాలతో గ్రామం అంతా కూడా కలకలలాడుతుంది. ఔరేక్ దక్క కేసీఆర్ పక్కా అని ముఖ్రాకే గ్రామస్తులైతే నినదిస్తున్నారు. ఇక టాప్ 2 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతల సహకారంతో దందా జోరందుకుంది. అధికారుల అండదండలు, పోలీసుల పహారా మధ్య అడ్డు అదుపు లేకుండా సాగుతోంది. అభివృద్ధి పనుల పేరుతో అనుమతులు తీసుకొని అడ్డగోలుగా ఇసుక వ్యాపారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంపూర్ణ అండదండలతో ఇసుక మాఫియా మరింత విజృంభిస్తోంది. ఒకే వేబిల్లుపై పదుల సంఖ్యలో టిప్పర్లను లోడ్ చేసి తరలిస్తున్నారు. ముఖ్యంగా సాలూరా మండలం మంజీరా నది పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా శాండ్ బిజినెస్ కొనసాగుతోంది. ఇక ఇసుక దందాకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండదండలతోనే ఈ ఇసుక మాఫియా అంతా కూడా రెచ్చిపోతున్నారు అని చెప్పి సమాచారం అందుకుతుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూరా, గత కొద్ది రోజుల నుంచి నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నేతల కనుసనల్లో, అధికారుల సహకారంతో, పోలీసుల అండదండలతో ఈ మాఫియా గత కొద్ది రోజుల నుంచి ఒకే వేబిల్తో పర్మిషన్ తీసుకొని ప్రభుత్వ పనుల అనుమతుల పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాంజీరా పర్యాయక ప్రాంతంలో ఉన్నటువంటి మందర్న పరిసర ప్రాంతంతో పాటు అటు యాంచా పరిసర ప్రాంతాల మాంజీరా చుట్టుగా ఉన్నటువంటి ఈ మాంజీరా నదిలో గత కొద్ది రోజుల నుంచి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంపూర్ణ అండదండలతో అతని అనుచరులు, సెకండ్ స్థాయి క్యాడర్ లీడర్లు గత కొద్ది రోజుల నుంచి మాంజీరాలో దోపిడీకి గురి చేస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో యథేచ్ఛగా అక్రమ ఇసుకను తరలించి సుదూర ప్రాంతాలతో పాటు ఇటు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు అటు కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి జాడి వరకు పూర్తి స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఏదైనా అధికారులు ప్రశ్నించిన కానీ ఈ మీడియా ప్రశ్నిస్తే ప్రభుత్వ అనుమతుల పేరుతో ఇసుకను రీచ్లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్లతో తరలించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చిన తర్వాత లారీలలో, టిప్పర్లలో తరలిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఇక్కడ వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో ఉల్లంఘన జరుగుతుంది. వాల్టా చట్ట నిబంధన మేరకు దాదాపుగా 2 మీటర్ల లోపే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ వందలాది మీటర్ల లోతుకు ఇసుకను తీయడం వల్ల పూర్తి స్థాయిలో ఇటు మాంజీరా పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. ముందే మాంజీరా పరిసర ప్రాంతాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పర్యావరణ వేతనతో పాటు భూగర్భ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైతులు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఇటు యథేచ్ఛగా లారీలు తరలించడంతో సామాన్య మానవులు సైతం ఇబ్బంది పడుతున్నారు. బోధన్ కాన్ఫరెన్స్ లో ఎక్కడ చూసినా ఇసుక ట్రాక్టర్లతో పాటు ఇసుకకు సంబంధించిన టిప్పర్లే కనబడుతున్నాయి. ముఖ్యంగా పరీక్షలు నడుస్తున్నాయి. పిల్లలు రోడ్లపైన వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా స్థానిక నేతలు కానీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ పూర్తిగా ఈ అంశం పైన దృష్టి సారించకపోవడంతో సామాన్యులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఒకటే కోరుతున్నారు, యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే రానున్న రోజుల్లో మాంజీరా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. వాల్టా చట్టాన్ని పూర్తి స్థాయిలో దుంగలోకి తొక్కి ఇవాళ ఇసుక అక్రమ మాఫియాకు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో యథేచ్ఛగా తరలించడం వల్ల ఇబ్బంది కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. సింధూరా, రైట్, థ్యాంక్ యూ రవీందర్. ఇక నిజామాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. సాలూరా మండలం మంజీరా పరివాహక ప్రాంతంలో ఇసుక దందా అయితే యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారుల అండదండలు, పోలీసుల పహారా మధ్య ఈ ఇసుక దందా అయితే కొనసాగుతోంది. రైట్, ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. థాయిలాండ్, మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. పలు నగరాల్లో భారీ తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం దాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందలాది భవనాలు కుప్పకూలాయి. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్లోని ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. భూకంపం తీవ్రతతో థాయిలాండ్లోని ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రభుత్వం. బ్యాంకాంగ్, నైపిడోతో, సాగింగ్, మండలే, క్యూక్సే,
ష్వెబోతో సహా పలు పట్టణాలు భూ ప్రకంపనల తాకిడికి చిగురాకుటలాగా వణికిపోయాయి. భయాందోళనలకు గురైన ప్రజలు ఇల్లు, ఆఫీసుల నుంచి బయటికి పరుగులు తీశారు. వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. సహాయక కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించాయి ప్రభుత్వాలు. చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. భూకంపం గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, థాయిలాండ్, మయన్మార్ లో భూకంపం సంభవించింది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఏంటి? సింధూర ఆగ్నేషియా దేశాలైన మయన్మార్, థాయిలాండ్, బంగ్లాదేశ్ లో తీవ్ర భూకంపాలు చోటు చేసుకోవడం సంభవించడం జరిగింది. అయితే మయన్మార్ కు సంబంధించినట్లయితే ఒకేసారిగా 3 దఫలుగా వచ్చిన భూకంపంతో అక్కడ ఆస్తి నష్టం తీవ్రంగా జరిగినట్టుంది. దాంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది తెలుస్తున్నది. అయితే మయన్మార్ లో మొదటగా మధ్యాహ్నం 1 గంట సమయంలో 12:50 భూకంపం చోటు చేసుకోవడం జరిగింది. అయితే మొదటగా 7.7 తీవ్రత భూకంపం నమోదైంది. మళ్ళీ 2 నిమిషాల్లోనే 6.4, మళ్ళీ 12 నిమిషాల తర్వాత 4.4 తీవ్రత వరుస భూకంపాలు అనేది చోటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఒక్కసారిగా భూకంపం అనేది సంభవించడంతో ఇళ్లలో ఉన్న ప్రజలందరూ కూడా బయటికి వచ్చి ఆందోళన చెందడం జరిగింది. భయంకరమైన నినాదాల అరుపులతోని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పక్కనే ఉన్న థాయిలాండ్ పై కూడా తీవ్ర ప్రభావం అనేది భూకంపం చూపించడం జరిగింది. అక్కడ బ్యాంకాక్ లో 7.3%, బంగ్లాదేశ్ పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో కూడా 7.3% తీవ్రత అనేది నమోదైనట్టు తెలుస్తుంది. సింధురా, రైట్, థ్యాంక్ యూ జితేందర్. థాయిలాండ్ సంభవించింది. భూకంపం తాకిడికి భారీగా ఆస్తి ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందలాది భవనాలైతే కుప్పకూలాయి. టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రపంచ భానుడి దెబ్బకు జనం విలవిల్లాడిపోతున్నారు. ఉక్కపోత ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్ లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ నిప్పుల కొలిమిగా మారాయి. 10 రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. ఆ స్థాయిలో ఎండవేడిమి ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. రాష్ట్రంలో మండిపోతున్న ఎండలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, రాష్ట్రంలో ఎండలు ఒక్కసారిగా టెంపరేచర్ పెరిగిపోయాయి. హైదరాబాద్ లో అయితే 39 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాలలో 40 డిగ్రీలు కూడా దాటింది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఇందులో ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎండ తీవ్రత కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి ఇప్పటికే పలుమార్లు టెంపరేచర్ హెచ్చులు తగ్గులతో ఇలా మారుతుంది. గతంలో చూసుకుంటే ఏదైతే 2-3 రోజుల ముందు చూసుకుంటే ఇప్పటికే వాతావరణము కొంచెం చలి వాతావరణం ఉండే, అంటే వర్షపాతము నమోదు కావడం జరిగింది. అది ఎందుకంటే దక్షిణ ధోరణి తెలంగాణ ప్రాంతం నుండి ప్రవహిస్తుంది కాబట్టి అది వాతావరణం వేడెక్కడం జరిగింది, మరియు చల్లదనం రావడం జరిగింది. మరియు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇవాల్టి రోజు వరకు చూసుకుంటే వాతావరణం కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి పెరగడము, మరియు కొన్ని జిల్లాలలో ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ దాటిపోయింది పూర్తిగా. అంటే ఇప్పుడు ఏదైతే జిల్లా ఆదిలాబాద్ చూసుకుంటే ఇప్పటికే 40 డిగ్రీ సెల్సియస్ ఉంది, రామగుండము 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. ముఖ్యంగా రామగుండంలో
సింగరేణి బెల్ట్ కోల్ మైన్ ఏరియా ఉంటది కాబట్టి అక్కడ 40°C ఉంది. రానున్న రోజుల్లో అది 45% వరకు పోయే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో కూడా 40% ఉంది, ఖమ్మంలో 40%, నిజామాబాద్ 40%, మహబూబ్ నగర్ లో కూడా 40°C ఇప్పటికే నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రోజుల్లో అంటే ఏదైతే రానున్న 5 రోజుల పాటు ఎండ తీవ్రత కనిష్ట స్థాయి నుండి గరిష్ట స్థాయికి 1.2 నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ వారు తెలుపుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్ లో వాతావరణం ఇప్పటికే 39.8 తీవ్రత నమోదైందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరియు ముఖ్యంగా దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ వారు ఇప్పటికే ఏదైతే భవన శాఖ కార్మికులు కానీ మరియు దినసరి కూలీలు కానీ మరియు ఏదైతే ఎండకు వెళ్ళి పనిచేసే వారికి కానీ వారికి సూచనలు కూడా జారీ చేశారు. ఎండ తీవ్రత రానున్న రోజులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వారు ఆ పనిని పోస్ట్ పోన్ చేసుకొని సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు ఒక షిఫ్ట్ వైజ్ పెట్టుకొని చేసుకోవడం బెటర్ అని ఇప్పటికే వాతావరణ వారు తెలిపారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికి ఎల్లో రేంజ్ అలర్ట్ జారీ చేశారు. అది ఎందుకనంటే ఇప్పటికే ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, మహబూబ్ నగర్ చూసుకుంటే వీరికి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరియు వరంగల్ సైడ్ అంటే ఈశాన్యం వైపు చూసుకుంటే వరంగల్, ములుగు, హనుమకొండ ఈ ప్రాంతాల్లో కూడా జనగంలో ఈ ప్రాంతంలో కూడా ఎండ తీవ్రత 36 నుండి 38 వరకు పెరిగిపోయింది. అంటే మొన్న 3 రోజుల కిందట చూసుకుంటే కేవలం 34% ఉంది. కానీ ఇప్పుడు 3% పెరగడం అది కూడా కొంచెం ఇబ్బందికరంగానే మారిందని వాతావరణ హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు. సింధూరా, అరవింద్, చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ముఖ్యంగా ఏదైతే సూర్యుడు తన ప్రతాపాన్ని రాష్ట్ర ప్రజల మీద ఎండ తీవ్రత ఎక్కువ ప్రభావం ఉండడం వల్ల డాక్టర్స్ కూడా పిల్లల్ని ఉదయం సమయంలోనే 11 గంటల వరకే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఎండ తీవ్రత బారిన పడకుండా ఉండడానికి వాళ్ళకి తగిన గొడుగు లాంటివి కానీ మరియు అట్లాంటివి ఏర్పాటు చేసుకొని ఇంటికి తీసుకెళ్లాల్సిందని డాక్టర్ ఇప్పటికే సూచించారు. మరియు ముఖ్యంగా పెద్ద ఏజ్ వాళ్ళు ఏదైతే ఏదో 40 ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 9 గంటల లోపు వాళ్ళ పనులన్నీ కార్యక్రమం అన్ని చేసుకొని ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉండి మరియు సాయంత్రం 6 గంటల ప్రాంతంకి బయటకు వెళ్తే వారికి కూడా ఆరోగ్యపరమైన మెరుగుపరిచే అవకాశాలు ఉంటాయి. ఎండ తీవ్రతకు రావడం వల్ల ఇప్పటికే వడదెబ్బ లాంటివి అవి కొట్టి చాలా మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు సింధుగా. కావున దీనికి వాతావరణ హెచ్చరిక వాళ్ళు ఇప్పటికే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జారీ చేశారు. మరి ముఖ్యంగా ఈ నేపథ్యాన్ని చూసుకుంటే ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఈ ఎండ తీవ్రత పైన ఎలాంటి చర్య లేదు. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా దీనిపైన ఎలాంటి సూచనలు చేయలేకపోతుంది. అసలు వాస్తవానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎండాకాలం ముందస్తు జాగ్రత్తనే వాళ్ళు చలివేంద్రాలు పెట్టేది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిగ్నల్ కోసం వెయిట్ చేసే వారికి పైన గ్రీన్ కలర్ మ్యాట్ అవుతుంది అంటే ఎండ బారిన పడుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ అలాంటిది ఎలాంటిది కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తుంది. కేవలం మాటలకే పరిమితం అయింది. కానీ ఇప్పటి వరకు ఎండ తీవ్రత నుండి రాష్ట్ర ప్రజలను కాపాడడానికి ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయో, బస్తీ డాక్టర్లు ఉంటాయో అక్కడ ORS ప్యాకెట్స్ పెట్టాలి. మరి ఇంకోటి ఏంటంటే చలివేంద్రాలు లాంటివి పెట్టాలి. కానీ ఇప్పటి వరకు అలాంటివి కూడా ఏర్పాటు చేయకపోవడం ప్రజలకు ఇబ్బంది కలిగించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వాళ్ళు ఇప్పటికే హెచ్చరించారండి వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ అరవింద్. ఇక రాష్ట్రంలో ఎండలైతే మండిపోతున్నాయి. హైదరాబాద్ లో 39 డిగ్రీల టెంపరేచర్ నమోదు కాగా పలు జిల్లాల్లో 40 డిగ్రీల టెంపరేచర్ అయితే నమోదైంది. 10 రోజులుగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఎండలు ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రానున్న 5 రోజుల్లో అయితే మాత్రం గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.